హాయ్ గాయ్స్, వెల్కమ్ టు పేబ్యాక్ ఎపిసోడ్ 4. మీరు కనుక నా ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియో అయిపోయాక లైక్ చేయండి. సో లాస్ట్ ఎపిసోడ్లో మనం చూసాం కదా, జే ఏమో సన్ని కిస్ చేస్తూ ఉంటాడు. సో అదంతా జే యొక్క ఇమాజినేషన్. యాక్చువల్లీ అతను ఏమి కిస్ చేయడు, అతను జస్ట్ అది ఊహించుకుంటూ ఉంటాడు. జే సన్ దగ్గరికి వచ్చేసి, నీవు నాకు ఇవ్వాల్సిన డబ్బులు ఇంకా పెరిగిపోయాయి, ఎందుకంటే నేను నీ మేనేజర్ని తిట్టడానికి పిలిచాను కదా అనేసి అంటాడు. అప్పుడు ఇంకా సన్ ఎంత డబ్బులు పెంచుతావు అన్నట్టు చూస్తూ ఉంటాడు అన్నట్టు. తర్వాత జేమ్ ఒక ట్యాబ్ ఇచ్చేసి, ఇందులో కొన్ని మూవీస్ ఉన్నాయి, షార్ట్ ఫిలిమ్స్, అవన్నీ మొత్తం చూసి కంప్లీట్ చేయనేసి చెప్తాడు. ఇంకా సన్ ఏమో అవన్నీ చూస్తూ ఉండిపోతాడు. ఇప్పుడే మనము ఆ క్లబ్లోనే ఇంకొక అతన్ని చూస్తాము. అతను ఇంకా మనకు ఎవరో చెప్పరు అన్నట్టు. కాకపోతే అతను అసలు జేతో ఉన్న అబ్బాయి ఎవరు అనేసి అడుగుతూ ఉంటే, అక్కడ ఉన్న వెయిటర్ ఒక అతని పేరు 2 రూపీస్ అంటున్నారు, కానీ ఇంకా ఏం తెలియదు అనడంతోనే అతను కూడా షాక్ అయిపోతాడు. 2 రూపీసా, ఎవరు అతని గురించి మొత్తం తెలుసుకో అనేసి ఆ వెయిటర్ని అక్కడ నుంచి పంపించేస్తాడు. తర్వాత మనము సన్ని చూస్తాము. సన్ ఇంకా షార్ట్ ఫిలిమ్స్ అన్ని చూడడం కంప్లీట్ చేసేస్తాడు. అప్పుడు జే వచ్చేసి, నీకు ఇందులో ఏ షార్ట్ ఫిలిమ్స్ నచ్చాయి అంటే, అప్పుడు సన్ నాకు ఫస్ట్ది ఇంకా 4th నచ్చింది అనేసి అంటాడు. అప్పుడు జే ఏమో, అవి 2 ఒకటే డైరెక్టర్ తీశాడు, అంటే నీకు మూవీస్ మీద మంచి అవగాహన ఉంది, నువ్వు కొంచెం టాలెంటెడే అనేసి అంటాడన్నట్టు. తర్వాత జే అంటాడు, నువ్వు పగ తీర్చుకోవడానికి వచ్చావు కదా సన్నీ మీద, సన్నీ నీ నుంచి డబ్బులు దొంగలించి వెళ్ళిపోయాడా అనేసి అంటాడు. అయితే సన్ షాక్ అవుతాడు, ఈ విషయాలంతా జేకి ఎలా తెలుసు అనేసి. అయితే జే సన్ను మీద ఒక డిటెక్టివ్ని పెట్టేసి అతని గురించి ప్రతి ఒక్కటి తెలుసుకుంటాడు. తర్వాత సన్ ఏమో, నాకు ఎలా అయినా కానీ డైరెక్టర్ ఆర్థర్ని ఎలా కలుసుకోవాలో చెప్పు, అతని సపోర్ట్ నాకు కావాలి అనేసి అంటూ ఉంటే, అప్పుడు జే ఏమో, ఓకే నీకు డైరెక్టర్ ఆర్థర్ హెల్ప్ కావాలంటే నువ్వు ఇవి కూడా చదవాలనేసి ఇంకా కొన్ని బుక్స్ ఇచ్చేసి, ఇవన్నీ చదువుకొని రా, ఇందులో అన్ని స్టోరీస్ ఉన్నాయనేసి చెప్తే, అప్పుడు సన్, నేను ఇవన్నీ ఎందుకు చదవాలి అంటే, నీకు డైరెక్టర్ ఆర్థర్ హెల్ప్ కావాలి అంటే నువ్వు ఫస్ట్ ఇవన్నీ చదవు అనేసి అక్కడ నుంచి పంపించేస్తాడు. అయితే ఇదే టైంలో ఇప్పుడు ఒక అతను సన్ను గురించి అడుగుతూ ఉంటాడు కదా, అతనే వింటూ ఉంటాడు. ఇంకా అతను వీళ్ళు అసలు ఏం మాట్లాడుకుంటున్నారు అనేసి ఇంకా తర్వాత అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఆ నెక్స్ట్ డే మనము మేనేజర్ని ఇంకా స్కైని చూస్తాము. వీళ్ళిద్దరూ ఫుడ్ తింటూ ఉంటారు అన్నట్టు. అయితే అప్పుడే అక్కడికి సన్ను కూడా వస్తాడు. అయితే స్కైకి ఈరోజు ఒక డ్రామాలో ఒక స్కిట్ ఉంటుంది. సో అది అతను పర్ఫామ్ చేయాలి. వీళ్ళు దాని గురించే డిస్కస్ చేస్తూ ఈరోజు ఈవినింగ్ వెళ్దామనేసి ప్లాన్ చేసుకుంటారు. దానికంటే ముందు సన్నుకి యాక్టింగ్ క్లాసెస్, మ్యూజిక్ క్లాసెస్ అవన్నీ ఉంటాయి. అయితే మేనేజరు, నువ్వు వాటన్నిటికీ వెళ్ళాలి, నీకు అది వెళ్ళడానికి హెల్ప్ కోసం నేను ఒక కెమెరా కొన్నాను, ఇది నా పర్సనల్ మనీతో కొన్నాను, దీన్ని అస్సలు పాడు చేయకు అనేసి చెప్పి ఆ కెమెరాని ఇస్తాడన్నట్టు. అయితే సన్ ఏమో, నాకు ఈ కెమెరా వాడడం రాదు అనేసి చెప్పడంతోనే ఇంకా మేనేజర్ షాక్లో ఉంటాడు. అప్పుడే స్కై వచ్చేసి మంచిగా అన్నీ నేర్పిస్తూ ఉంటాడు, అది ఎలా వాడాలి, ఎక్కడే బటన్స్ ఉంటాయని. అప్పుడు మేనేజరు వీళ్ళిద్దరిని అలానే చూస్తూ ఫొటోస్ తీస్తూ ఉంటే వీళ్ళిద్దరు షాక్ అయ్యి, మమ్మల్ని ఎందుకు ఫొటోస్ తీస్తున్నా అంటే, అప్పుడు మేనేజర్ ఏమో, మీరిద్దరు ఒక షిప్ లాగా చాలా బాగుంటారు అనడంతోనే వీళ్ళిద్దరూ ఒకరి మొహాలు ఒకరు చూసుకొని షాక్ అయిపోతారు. తర్వాత ఇంకా సన్ యాక్టింగ్ క్లాస్కి వెళ్తూ ఉంటాడు. వెళ్తూ ఉన్నప్పుడు జే ఏమో మెసేజ్ చేస్తాడు, చిల్డ్రన్స్ డే యొక్క మోటో ఏంటి అనేసి. అలా జే ఊరికే ఏదో ఒకటి పెడుతూ ఉంటాడు అన్నట్టు సన్కి, జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ లాగా. ఆ యాక్టింగ్ క్లాస్కి వెళ్ళడంతోనే కొంతమంది ట్రైనీస్ అక్కడ ఉంటారు కదా, వాళ్ళల్లో ఒకరు సన్నుతో మాట్లాడతారు అన్నట్టు. అందులో ఒక అతని పేరు 2O. అయితే అతను, హాయ్ నువ్వు కొత్త ట్రైనీవా అనేసి అంటూ ఉంటే సన్ను అవును అనేసి అక్కడ కూర్చుంటాడు. అప్పుడే అక్కడికి ఒక అతను వచ్చేసి అతనితోటి చాలా రూడ్గా మాట్లాడతాడు అన్నట్టు మన సన్నుతోని. నువ్వేనా కొత్తగా వచ్చిన కిడ్, అసలు నీలో ఏం టాలెంట్ కూడా లేదనేసి ఏదేదో వాగి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అన్నట్టు. అప్పుడే ఇంక అక్కడికి వీళ్ళ యాక్టింగ్ టీచర్ వచ్చేస్తుంది. వచ్చేసి సన్ని అందరికీ ఇంట్రడ్యూస్ చేస్తుంది. సన్నునేమో, నీ పేరు చెప్పు, నీ గురించి ఏమైనా చెప్పడంతోనే సన్ను నా పేరు సన్ అని తప్ప ఇంకేం చెప్పడన్నట్టు. సన్నుకి ముందు కూడా ఏమీ ఉండవు కదా, సో నేను ఇక్కడికి చాలా న్యూ అనేసి అంటాడు. ఇంకా వీళ్ళ క్లాసెస్ అయిపోయాక సన్ను వాటర్ తాగడానికి వెళ్తాడు. అక్కడ ఒక అబ్బాయి వచ్చేసి, నీ మేనేజర్ ఎవరు అనేసి అడుగుతూ ఉంటే సన్ను చెప్పడు. ఎందుకంటే ఒకవేళ అతని మేనేజర్ పేరు చెప్తే
చెప్తే సన్నీ అతన్ని టార్గెట్ చేస్తాడేమో అన్న భయంతోని చెప్పకుండా ఉంటాడు. తర్వాత అతను రిటర్న్ వెళ్ళేసరికి సన్ను కెమెరా ఉంటుంది కదా, అది అస్సలు అక్కడ కనిపించదు. ఇంకా సన్ను టెన్షన్ తోటి ఫుల్ అక్కడ వెతుకుతూ ఉండి వాష్రూమ్కి వెళ్ళి చూసేసరికి దాన్ని ఆ టాయిలెట్లో పడేస్తారన్నట్టు. ఇంకా సన్నుకి ఫుల్ కోపం వచ్చి ఆ కెమెరాను అందులో నుంచి తీసేసి దాన్ని కడుగుతాడు. కానీ అది వాటర్లో పడిపోవడం వల్ల పాడైపోతుంది. ఇంకా సన్ను ఫుల్ కోపంతో ఉంటాడు. ఎందుకంటే వాళ్ళ మేనేజర్ కష్టపడి అతని శాలరీ నుంచి తీసిచ్చాడు కాబట్టి. కానీ ఇంకా సన్ను ఏం చేయలేకపోతాడు. తర్వాత వీళ్ళు ఈవినింగ్ స్కై డ్రామా చేస్తూ ఉంటాడు కదా, అక్కడికి వెళ్తాడన్నట్టు అతని డ్రామాని చూడడానికి. ఇంకా స్కై అక్కడ ఫుల్ మంచిగా యాక్టింగ్ చేసేస్తాడు. అది చూసి అందరూ బాగా ఎంజాయ్ చేసి ఫుల్ క్లాప్స్ కొడుతూ ఉంటారన్నట్టు. అప్పుడు సన్నుకి కూడా చాలా ఇంట్రెస్ట్ వస్తుంది యాక్టింగ్ మీద. స్కై ఎంత బాగా చేశాడు, నేను కూడా అలా చెయ్యాలి అనేసి అనుకుంటూ ఉంటాడు. ఆ రోజు నైట్ ఇంకా మళ్ళీ క్లబ్కి వెళ్తాడు సన్ను. వెళ్ళడంతోనే అక్కడ ఉన్న ఒక అతను సన్నుని అక్కడ నుంచి వేరే రూమ్కి తీసుకెళ్ళిపోతాడు. సన్ను నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నావు అని అడిగితే, నువ్వు ఫస్ట్ రా అని తీసుకెళ్ళాక అక్కడ ఇప్పుడు దాకా సన్ను గురించి అడిగిన అతను ఉంటాడు కదా, అతను ఉంటాడు. నీకు అసలు జే ఎలా తెలుసు, నువ్వు జేని నీ బుట్టలో ఎలా పడేసుకున్నావు అనేసి చాలా గట్టిగా అరుస్తూ ఉంటాడు. అయితే సన్నేమో మొహాన్ని నవ్వుతూ చూస్తూ ఉంటాడు అన్నట్టు. అయితే అతను అడుగుతాడు, అసలు నువ్వు జే ఎలా కలుసుకున్నారు, మీ ఇద్దరి మధ్యలో బాండ్ ఏంటి, అసలు నువ్వు ఎంత డబ్బులు కట్టావు జేకి అంటే, అప్పుడు సన్ ఏమో నేను 2 రూపీస్ కట్టా అనేసి అంటాడు. తర్వాత ఇంకా సన్ నవ్వుతూ ఉండేసరికి నువ్వు ఎందుకు నవ్వుతున్నావు అని అడిగితే, నువ్వు చెడ్డోడువేం కాదు, నువ్వు మంచోడు అని తెలుసు, నువ్వు జస్ట్ యాక్టింగ్ చేస్తున్నావు అనడంతోనే ఇంకా అతను కూడా యాక్టింగ్ ఆపేసి, నా యాక్టింగ్ చాలా చెండాలంగా ఉంది కదా, నేను చెడ్డోళ్ళ యాక్టింగ్ చేయలేకపోతున్నా అనేసి అంటాడు. ఇంకా తర్వాత నువ్వు మనం ఇద్దరం మాట్లాడుకున్నామన్న విషయం జేకి అసలు చెప్పకు అనేసి అంటూ ఉంటేనే అక్కడికి జే వచ్చేసి, ఏంటి మీరు ఏ సీక్రెట్ గురించి మాట్లాడుతున్నారు అనడంతోనే అతను ఏమి చెప్పడం. ఇంకా సన్ అక్కడి నుంచి వెళ్లే ముందు సన్నుకి ఏదో టానిక్ ఇచ్చేసి పంపించేస్తాడు. మనకి ఇక్కడ చెప్పారు కానీ యాక్చువల్లీ ఇతను జే వాళ్ళ అంకుల్ అన్నట్టు. సో ఇక్కడ నుంచి మనం అతని అంకుల్ అని పిలిచేద్దాం. ఇంకా జే వాళ్ళు రూమ్లోకి వెళ్ళడంతోనే జే అడుగుతాడన్నట్టు, అసలు అతను ఏం మాట్లాడాడు నీతో అంటే, సన్ను అసలు ఏం లేదు, ఊరికే నువ్వెవరు అని అడిగాడు, అయితే నేను చెప్పాను నువ్వు నన్ను 2 రూపీస్ అని పిలుస్తావు ఆ విషయం అంతా అంటే, అప్పుడు జే నవ్వుతాడు. ఇంకా జే అతనికి ఫుల్ మళ్ళీ ఇంకా బుక్స్ ఇస్తాడన్నట్టు చదువుకో అనేసి. సన్ ఇంకా అవంతా చదువుతూ ఉంటాడు. కాసేపు అయ్యాక సన్ను చదువుకుంటూ అలానే పడుకుండిపోతాడు. ఇంకా జే దగ్గరకు వచ్చేసి సన్నుని అలానే చూస్తూ కిస్ చేద్దామని దగ్గరకు వస్తాడన్నట్టు, కానీ మళ్ళీ ఆగిపోతాడు. అప్పుడు సన్ను షాక్ అయ్యి జేని తోసేసి, ఏం చేస్తున్నావు నువ్వు, నీకేం పిచ్చా అనేసి అంటాడు. ఇంకా లేచేశాక జే సన్నుని అడుగుతాడు, నువ్వు ఎప్పుడైనా బాటంలా ఉన్నావా అనేసి అంటే, నేను ఎప్పుడూ లేను, ఒక్కసారి ఉన్నాను అనేసి అనడంతోనే జే షాక్ అయిపోయి, ఎప్పుడు అది ఎవరు అనేసి అంటే, నువ్వు ఎందుకు అడుగుతున్నావు, నీకు అవసరమా అనేసి అంటాడన్నట్టు. అయితే అప్పుడు జే, నువ్వు అతను ప్రేమించావా అంటే, నేనేం ప్రేమించలేదు అనేసి చెప్తాడు. అప్పుడు జే చెప్తాడన్నట్టు, నేను 5 years బ్యాక్ ఒకరితో క్లోజ్ అయ్యాను, కానీ తర్వాత నాకు అతను కనిపించలేదు, నేను అతని కోసమే వెతుకుతున్నాను అనడంతోనే సన్ను ఓ అవునా అనేసి వదిలేస్తాడు. అయితే జే అప్పుడు, నువ్వు జెల్సీ ఫీల్ అవుతున్నావా అంటే, నేనెందుకు ఫీల్ అవుతాను, అయినా అసలు నీకు నాకు ఏం సంబంధం ఉంది అనేసి అంటాడు. ఇంకా జే అది చూసి నవ్వుతూ ఉంటాడు. నెక్స్ట్ డే ఏమో సన్ను ఫైటింగ్ క్లాస్కి వెళ్తూ ఉంటాడు. అక్కడ మేనేజర్ కూడా ఉంటాడు అన్నట్టు. వెళ్ళే ముందు మేనేజర్కి, సారీ కెమెరా పాడైపోయినందుకు నేను దాన్ని ఎలా అయినా ఫిక్స్ చేసి ఇస్తానంటే, మేనేజర్ ఇంకా అదంతా ఆలోచించకు, నువ్వు బాగా ప్రాక్టీస్ చేసి మంచి యాక్టర్ అయితే నాకు అదే చాలనేసి పంపించేస్తూ ఉంటాడు. కానీ సన్నుకి మాత్రం కొంచెం బాధ ఉంటుంది. ఇంకా సన్న బాక్సింగ్ క్లాస్కి వెళ్ళడంతోనే అక్కడికి 10 అనే ఒక అబ్బాయి వస్తాడు. సో లాస్ట్ టైము ఒక అబ్బాయి సన్నుని తిడతాడు కదా, ఇతనే. అయితే సన్నుకి డౌట్ ఉంటుంది, ఇతనే అతని కెమెరాని వాష్రూమ్లో పడేశాడేమో అనేసి. ఇంకా 10 అక్కడికి వచ్చేసి అతనితోని ఏదో పిచ్చిగా మాట్లాడుతూ, నువ్వు నన్నుతో ఫైట్ చేస్తావా, నేను కొడతాను అది ఇది అనేసి అంటూ ఉంటే, అప్పుడు కోచ్, మీరిద్దరు గొడవ పడుతున్నారా, అసలు అక్కడ ఏం జరుగుతుంది అనడంతోనే ఈ 10 ఉంటాడు కదా, అతను కోచ్నే భయపెడతాడు అన్నట్టు. సో ఈ 10 కొంచెం నెపోకిడ్ లాగా, అతని వెనకాల ఎవరో పెద్ద మనుషులు ఉంటారు. సో అతనికి ప్రాజెక్ట్స్ ఇవన్నీ చాలా ఈజీగా దొరుకుతూ ఉంటాయి. ఇంకా 10 సన్నుకి ఫైట్ అవుతుంది అన్నట్టు, బాక్సింగ్ మ్యాచ్ లాగా. అయితే అప్పుడు సన్ను ఫిక్స్ అయిపోతాడు, నా కెమెరాని నాశనం చేసినందుకు వీడిని ఎలా అయినా కొట్టి చంపేస్తా అనేసి. కానీ అప్పుడు అక్కడికి 2O వచ్చేసి, నీకేమైనా పిచ్చా, నువ్వు పిచ్చిగా చేసి అతన్ని కొట్టావనుకో అందరూ వచ్చి నీ మేనేజర్ మీదే పడతారు, నువ్వు ఎక్కువగా ఏం చెయ్యకు అనేసి అనడంతోనే ఇంకా సన్నుకి మేనేజర్ గుర్తొస్తాడు, అతను ఎంత కష్టపడుతున్నాడు అనేసి. ఇంకా సన్ 10 అతన్ని ఎన్ని మాటలు అన్నా కానీ ఏం పట్టించుకోకుండా అతన్ని ఏమీ
అనడన్నట్టు. ఇంకా 10 అతన్ని ఫుల్ కొడతాడు. ఇంకా ఫుల్ దెబ్బలు తింటాడు సన్. ఆ ఫైట్ అయిపోయాక వీళ్ళు వాష్‌రూమ్‌కి వెళ్ళిపోయి మాట్లాడుకుంటూ ఉంటే, అప్పుడు 2ఓ ఇంకో అబ్బాయి మనము క్లబ్‌కి వెళ్దామా ఎంజాయ్ చేయడానికి అనేసి అంటే, అప్పుడు సన్ సర్లే అందరితో ఎంజాయ్ చేద్దాం అనేసి వెళ్తాడన్నట్టు. వెళ్ళడంతోనే యాక్చువల్లీ వీళ్ళెళ్ళేది ఎప్పుడు సన్ జే కోసం వెళ్ళే పబ్ దగ్గరికే. అయితే సన్ అక్కడికి వెళ్తూ ఉండడం చూసి అతన్ని ఎప్పుడైనా తీసుకెళ్ళే ఒక వెయిటర్ ఉంటాడు కదా! అతను వెంటనే అతన్ని చూస్తాడు. సన్ ఏంటి ఇక్కడున్నాడనేసి అనుకుంటాడన్నట్టు. ఇంకా వీళ్ళు ముగ్గురు బాగా తాగేసుంటారు. మంచిగా ఎంజాయ్ చేస్తారు మాట్లాడుకుంటూ. ఇంకా వీళ్ళు ముగ్గురు బాగా తాగేస్తారు నార్మల్లీ మాట్లాడుకుంటూ. సో, సన్నుకి వెళ్ళాక తెలుస్తుంది వీళ్ళు యాక్చువల్లీ ఊరికే తాగడానికి రాలేదు. ఇక్కడ ఉన్న వాళ్ళకి ఏదో ఒక ఫేవర్ చేస్తే వాళ్ళు వీళ్ళని సపోర్ట్ చేస్తారు కదా! అందుకని వీళ్ళు వస్తారన్నట్టు. ఇంకా ఈ పనులంతా చేసేది యాక్చువల్లీ సన్నీ అన్నట్టు. సో, సన్నీయే కొంతమంది అబ్బాయిలని ఎవ్రీడే ఈ రిచ్ పీపుల్ ఉంటారు కదా! వాళ్ళ దగ్గరికి పంపిస్తూ ఉంటారు. వాళ్ళకి ఫేవర్స్ చేయడానికి. అయితే అప్పుడు సన్నుని అక్కడికి వీళ్ళు తీసుకెళ్తారు. అక్కడ కొంచెం ఓల్డ్ మెన్ లాగా ముసలోళ్ళు ఉంటారన్నట్టు. అందులో ఒక అతను సన్ను బాగా నచ్చేసి నువ్వు నాకిప్పుడు ఫేవర్ చేయాలనేసి అతన్ని ఫోర్స్ చేస్తూ ఉంటాడు. సన్నేమో ఫుల్ కోపంగా చూసి నేనేం చేయనని అలానే ఉండిపోతాడు. అందులో ఉన్న ఒకతను గన్ను తీసేసి సన్నుని ఇప్పుడు నువ్వు చేస్తావా చేయవా అనేసి అంటూ ఉంటాడు. అండ్ ఇక్కడితో సీన్ కట్ అయిపోతుంది. సో, నెక్స్ట్ సీన్‌లో చూడాలి సన్ ఏం చేయబోతున్నాడనేసి. అండ్ గాయ్స్ మీకు కనుక నా ఎక్స్‌ప్లనేషన్ నచ్చి మీరు ఇక్కడి దాకా చూసినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇంకేమైనా మీకు ఈ ఎపిసోడ్‌లో నచ్చిన విషయాలు ఉంటే కూడా కామెంట్ చేయండి. బాయ్.